యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని యేసు వారితో చెప్పిన మత్తయి సువార్త 4:19. మనుషులను పట్టే జాలరులుగా మారడం అంటే శిష్యుడు తన ప్రయోజనాల కోసం మనుషుల్ని వలలో చిక్కించుకోవడం కాదు. క్రీస్తు రాయబారుల పని నాటికి నేటికి మనుషులను పాపము నుంచి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వత రక్షణకు తీసుకొని రావడమే. భూమిపై చేయగలిగిన అత్యంత ఘనకార్యం ఇదే. శిష్యులను మనుషులను పట్టే జాలరులుగా చేసేది క్రీస్తే. ఇది వారి స్వభావాల నుంచి రాదు. తమ స్వశక్తితో దీన్ని వారు సాధించలేరు. వారు క్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన వారిని అలా తయారు చేస్తాడు. ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన ఇచ్చే ఆత్మను చేకుంటే అలా జరుగుతూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిన్ను వెంబడిస్తూ ప్రభువా ఈ లోకంలో అనేక మందిని రాకడ కొరకు సిద్ధపరిచినట్లుగా, నీ మహిమ కలిగినటువంటి రాకడ కొరకు ప్రజలను ఆయుక్తపరిచినట్లుగా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.